విషయాల్లో వాస్తవాలు వెళ్లి చూసే అవకాశాలు ఉంటాయనేది కూడా అందరూ భావిస్తున్నారు. ఓకే సార్, యా ఓకే ఓకే. పసుపులేటి సురేష్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. సార్ నేను ఇప్పుడు మన రాయపాటి అరుణ్ గారు సోదరి మాట్లాడుతూ ఇట్లంతా ఏమి రాజకీయ కక్షలు లేవు, రాజకీయ కుట్రలు లేవు అని చెప్పేసి అన్నారు. ఒకటి, ప్రభుత్వం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం కేసులు ఏ రకంగా ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, మాజీ మంత్రులు, లేదంటే అప్పటి ప్రభుత్వంలో చేసినటువంటి ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారుల మీదే తిరుగుతూ ఉంటే ఎవరైనా కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయరా? రెండవ అంశం, పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, ఇంటెలిజెన్స్ ఆ రిపోర్ట్ ఉంది అన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏమైనా దాని మీద కేసులు కానీ విచారణ కానీ జరుగుంటే ఈ ప్రభుత్వం సాధారణ పరిపాలన జరుగుతుంది అనుకుంటాం. మరి సుగాలి ప్రీతి ప్రభుత్వం రాగానే మొదటి విచారణ చేస్తాం, దీంట్లో నిజాలు నిగ్గు తెలుస్తామన్నారు. సుగాలి ప్రీతి అనేటువంటి గిరిజన మహిళ విద్యార్థిని ఆ రోజు సామూహిక అత్యాచారం జరిగింది, అదేవిధంగా హత్య గావించబడిందని చెప్పి ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందారు పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వం రాగానే నేను మొదటి విచారణ చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ప్రభుత్వం రాగానే దాని మీద స్పందన లేదు. ఇలాంటివన్నీ కానీ జరుగుతుంటే మేము మాట్లాడుంటాం. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, అప్పటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారుల చుట్టూనే ఈ రాజకీయ కుట్రలు తిరుగుతున్నాయి కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని మేము ఎక్కడ కూడా ఇది ఆరోపణలు కాదు, జరుగుతున్నటువంటి వాస్తవాలు. రెండవ అంశం, జగన్మోహన్ రెడ్డి గారు క్రైమ్ లో నెంబర్ 1 పెట్టారనేసి అన్నారు. సోదరి అరుణ్ గారికి తెలియకపోవచ్చేమో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కన్నా పోలిస్తే పారిశ్రామిక ప్రగతిలో జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్ 1, పేదలకు సంక్షేమం అందించడంలో చంద్రబాబు గారి ప్రభుత్వానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెంబర్ 1. అదే విధంగా రైతుల సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్ 1, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1. సురేష్ గారు ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ నెంబర్ 1 గాని ఉంటే 2024 మ్యాండేట్ ఇచ్చిండేది. వీళ్ళు చెప్పినటువంటి అబద్ధపు హామీలు ప్రజలు మోసం చేస్తారు. కేవలం గెలుపోవటం వల్ల మ్యాండేట్ గా తీసుకోవడం మంచి పద్ధతి కాదు. గెలుపు ఓటములనే పరిపాలనని బేరీజు వేసుకొని ఇవ్వలేదు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. లేనిపోయినటువంటి హామీలతో ప్రజల్ని మోసం చేసే అధికారులకు కేసులు జరిగాయి, తీవ్రమైనటువంటి కేసులు. ఈ రోజు రాష్ట్రంలో ఆ 200 వాటిని విచారణ ఏ రకంగా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు అరెస్టులు చేస్తారు, కేసులు పెడతారు. కానీ సురేష్ గారు సాక్ష్యాలు ఉండాలి కానీ అది అధికారులు ఏం చేశారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏం చేశారు అందరికి కూడా తెలుసులే కానీ ఆయన ఏమి శుద్ధపూసం కాదు. ఒక నిమిషం ఆగండి. దర్శిత్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్, టైం అవుతుంది. ఒకటండి, ఇందాక సురేష్ గారు చెప్పినట్టు గెలిపోవటం సమంగా చూడాలని వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. మరి ఈ వృత్తి 2019లో ఎక్కడికి పోయింది? ఆనాడు పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేశారు, మా నాయకుడు లోకేష్ గారిని ఎగతాళి చేశారు. మరి ఆనాడు కూడా గెలుపుని ఓటమిని సమంగా చూడాలని చెప్పాలి కదా. అంటే 151 సీట్లతో కళ్ళు నెత్తికెక్కి ఆనాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఈ రోజు ప్రజలు అసలు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి ఘోర పరాభవాన్ని వైసీపీకి అంటగట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఈ సుధపోస మాటలు మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు, మొదటిది. రెండవది ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారుల మీద వేధింపులు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీకు ఆ అధికారుల పట్ల ఎందుకు అంత ప్రేమ? అంటే వాళ్ళు ఏమన్నా వైసీపీ ఏజెంట్లుగా పనిచేశారు మీరు ఒప్పుకుంటా ఉన్నారా? ఇది ఈ రోజు కాదండి, వైసీపీతో పనిచేసినటువంటి అధికారుల్ని అరెస్ట్ చేయడం కానీ జైలు పంపించడం అంటే ఇది కుట్రకోణం ఏమి లేదు ఇందులో. వాళ్ళు చేసినటువంటి తప్పులకి ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ రోజు కాదు, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆనాడు బిపి ఆచార్య కానివ్వండి, శ్రీలక్ష్మి గారు కానివ్వండి, అలాగే మైనింగ్స్ డైరెక్టర్ గా ఉన్నటువంటి రాజగోపాల్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళారు. అంటే మీ పార్టీ మీ నాయకత్వంలో అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది. అంటే ఆనాడు ఐఏఎస్లు పంపించారు, ఈ రోజు ఐపీఎస్లు పంపిస్తా ఉన్నారు. అంటే మీరు తప్పు చేయించారు, వాళ్ళు జైలుకి వెళ్ళి అనుభవిస్తా ఉన్నారు. ఇందులో పెద్ద వ్యత్యాసం ఏమి లేదు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఏదైతే గతంలో వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఏదో కేసు పుట్టప్ చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు, సహేతుకం కాదని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అవినీతి అక్రమ కార్యక్రమాల మీద కేసులు పెట్టాలి అంటే రోజుకి 10 కేసులు పెట్టొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కానివ్వండి, జనసేన పార్టీ కార్యాలయానికి కానివ్వండి, మరి అన్ని ఫిర్యాదులు ప్రజల నుంచి అందుతా ఉన్నాయి. ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి చూసినా, జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళి చూసినా కూడా ప్రజలు బారులు తీరుతా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఆస్తులు నష్టపోయాం, లేదంటే మేము ఆర్థికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, సామాజికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అనేక మంది ప్రజలు బారులు తీరి చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ రోజు మేము కేసులు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా పెడతా ఉన్నాం. అదే విధంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులకి ఆయన మీరేదో ఈ రోజు సెంటిమెంటల్ గా 4 డైలాగులు చెప్పారనో, లేదంటే ఆయన ఏదో పోలీసులను బెదిరిద్దామని చూస్తున్నారనో, లేదా అధికార పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలను వేధిస్తా ఉన్నారనో పెట్టబోయే కేసులు ఆగవు. ఎందుకంటే వీటన్నిటికీ కూడా పూర్తి సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించి తీరాల్సిందే అని కూడా తెలియజేస్తాం. ఓకే. రాయపట్టన్ గారు క్లోజ్ చేద్దాం. ఏంటి మరి పసుపులేటి సురేష్ గారేమో మన పవన్ కళ్యాణ్ గారికి